నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం జంగాల కండ్రిక గ్రామంలో ఇరిగేషన్ కాలువ పనులపై రాజకీయ వివాదం నెలకొంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు పూర్తిగా జరగకుండానే సోమిరెడ్డి అనుచరులు బిల్లులు చేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇరిగేషన్ శాఖ మంత్రి రామనాయుడుపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై అధికారుల స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. స్థానికంగా ఈ వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. దోపిడీకి పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతల యొక్క అవినీతి భాగవతాన్ని బయటపెట్టాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక పిడతాపాలూరు గ్రామానికి సంబంధించి పిడతాపాలూరు కాలువ కింద ఉన్నటువంటి వర్కావుపూడి కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుకి నీళ్లు వెళ్ళేటువంటి కాలువని పరిశీలించడానికి ఈరోజు మేము రైతులతో కలిసి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే నేను అనేక సందర్భాల్లో స్పష్టంగా చెప్పాను, అయ్యా నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులు చేయకుండానే ఇబ్బడిముబ్బడిగా కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని మీద నిన్న ఫోటోలతో సహా ఆధారాలతో సహా నెల్లూరులో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసి చూపించడం జరిగింది. అయితే రైతుల కోరిక మేరకు క్షేత్రస్థాయిలో ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది అని చెప్పి కోరిన మీదట ఈరోజు ఈ ముత్తుకూరు మండలానికి సంబంధించి ఈ పిడతాపాలూరు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ అవినీతిని ఒక్కసారి కళ్ళకు కట్టినట్టుగా మీడియాకి రైతుల ద్వారా తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఇక్కడ పర్యటించడం జరిగింది. అయితే పాపం రైతులందరూ చెప్పారు, ఆసక్తికరమైనటువంటి అవినీతిలో కూడా ఇన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు ఉంటాయనేటువంటిది ఈరోజు నిజంగా ఆశ్చర్యం వేసింది వాళ్ళు చెప్తూ ఉంటే. ఎవడన్నా ఈ రోడ్డును వెళుతూ ఉంటే ఆ రోడ్డుకి యువతల పక్క అవతల పక్క ఉండేటువంటి కాలంలో కనిపించినంత దూరం మాత్రం శుభ్రం చేసి అవతల పక్క వదిలేసేటువంటిది ఒక పద్ధతి అంట. దాని ప్రకారం ఈ పక్క ఆ పక్క కాస్త క్లీన్ చేసి వెళ్ళేవాళ్ళంట తొలి సంవత్సరంలో. ఈ సంవత్సరం అది కూడా వదిలేసి బిల్లులు చేసుకున్నారు. ఆరోంత కూడా ఎందుకులే మళ్ళీ మనుషులు పెట్టడం అని చెప్పి అనుకున్నారేమో. ఆరోంత ఖర్చు కూడా దేనికి 1000-2000 ఖర్చు పెట్టడం దేనికి అనుకున్నారేమో. అవి కూడా లేకుండా ఈరోజు ఇష్ట ప్రకారంగా బిల్లులు చేసినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.